స్మార్ట్ సిటీగా ఎదుగుతున్న విశాఖలో విదేశీ విష సంస్కృతి రోజురోజుకు పెరిగిపోతోంది. బ్యూటీ పార్లర్లు, స్పా సెంటర్ల ముసుగులో వ్యభిచార ముఠాలు రెచ్చిపోతున్నాయి. వీళ్ళకి ఇన్ఫార్మర్లుగా పోలీసులే మారడం సంచలనంగా మారింది. విశాఖ సిటీలో ఏకంగా 2000కు పైగా అనుమతులు లేని స్పా సెంటర్లు నడుపుతున్నట్లు సమాచారం. అటు విశాఖ సిపి ఆదేశాలు కూడా బేఖాతరు చేస్తూ వ్యభిచార ముఠాలు పేటరేగిపోతున్నాయి. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. విశాఖలో స్పా సెంటర్లు చట్ట వ్యతిరేకంగా కూడా 2000 పైగా స్పా సెంటర్లు నడుపుతున్నారు. ఎటువంటి అనుమతులు లేకుండా ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా ఈ స్పా సెంటర్లు నిర్వహిస్తున్నారు. స్పా సెంటర్లపై అధికారులు ఎంత నిఘా పెడుతున్నా అంతంత మాత్రమే. కమిషనరేట్లో పోలీస్ కమిషనర్లు ఎంతమంది మారినా, ఎంతమంది విశాఖపట్నం పోలీస్ కమిషనర్లుగా బాధ్యతలు తీసుకుంటున్నా అప్పుడప్పుడు మాత్రమే హంగామా చేస్తున్నారు స్పా సెంటర్లపై. ఒకేసారి స్పా సెంటర్లపై, బ్యూటీ పార్లర్లపై ఒకేసారి నిఘా పెట్టామంటూ కూడా స్పెషల్ రైడ్ అంటూ కూడా కమిషనరేట్ నుంచి కూడా వచ్చిన ఆదేశాల మేరకు ప్రతి ఒక్క స్పా సెంటర్లపై కూడా అధికారులు, పోలీస్ అధికారులు తనిఖీలకు వెళ్తున్న సమయంలో ఒకేసారి ఈ యొక్క స్పా సెంటర్లలో నిర్వహిస్తున్న ప్రతి ఒక్క స్పా సెంటర్ ఓనర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అప్రమత్తం అవుతున్నారు. సైలెంట్గా పోలీస్ కమిషనర్ ఇచ్చిన ఆదేశాల మేరకు తనిఖీలకు వెళ్ళిన సమయంలో స్పా సెంటర్లలో ఉన్న వ్యక్తులకి ఎలా తెలుస్తున్నాయి? లోకల్గా ఉన్న పోలీస్ స్టేషన్ నుంచి సమాచారం వస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ప్రతి పోలీస్ స్టేషన్కి నెలకి మంత్లీలు వస్తున్నట్టు తెలుస్తున్నాయి. కమిషనరేట్ అధికారులే ఆదేశాలు జారీ చేస్తుంటే స్టేషన్లో ఉన్న అధికారులు ఆ యొక్క ఆదేశాలను అయితే తొంగలోకి తొక్కుతున్నారు. ప్రతి ఒక్క స్పా సెంటర్లో ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా కూడా స్పా సెంటర్లు నడుపుతున్నారు. వ్యభిచారాలు ఎక్కువగా అవుతున్నాయి. ఎన్నో వందల కేసులు నమోదయ్యాయి విశాఖలో. అయినా సరే ఈ స్పా సెంటర్లపై ఎటువంటి పరంగా కూడా నిఘా పెట్టకుండా పోలీస్ అధికారులు అంతంత మాత్రమే, అప్పుడప్పుడుకు మాత్రమే తనిఖీలు చేసి ఆ తనిఖీల్లో మొత్తం కూడా గంగలో కలిపేసేలాగా ఈ యొక్క తనిఖీలు చేస్తున్నారు. ఎంత పోలీస్ అధికారులు స్పా సెంటర్లపై నిఘా పెడుతున్నా స్పా సెంటర్లు నిర్వహిస్తున్న ఓనర్లు అయితే డబ్బుంటే చాలు ఏదైనా గడుస్తుంది అంటూ కూడా స్పా సెంటర్ ఓనర్లు అయితే పూర్తిగా ఈ యొక్క పోలీస్ అధికారులకైతే మైండ్ డైవర్ట్ చేస్తున్నారు. ఇప్పటికైనా విశాఖపట్నం పోలీస్ కమిషనర్ ప్రతి ఒక్క స్పా సెంటర్లపై నిఘా పెట్టి మీ యొక్క పోలీస్ శాఖలో ఉన్న పోలీస్ అధికారులే స్పా సెంటర్లో ప్రతి ఒక్కరికి రైడ్కి వస్తున్నాం జాగ్రత్త అంటూ కూడా ముందే సమాచారం ఇచ్చేస్తున్నారు. ఇంట్లోనే దొంగ ఉన్నట్టు పోలీస్ రంగంలోనే, పోలీస్ శాఖలోనే ఇన్ఫార్మర్లు ఎక్కువగా స్పా సెంటర్లకి తయారైపోయారు. అందుకే విచ్చలవిడిగా స్పా సెంటర్లు పెరిగిపోతున్నాయి. ఈ వ్యభిచారాలు ఎక్కువగా పెరిగిపోతున్నాయి. బ్లాక్మెయిల్ ఎక్కువగా పెరిగిపోతున్నాయి. స్పా సెంటర్లో కూడా స్పైస్ కెమెరాస్ ఉన్నాయంటూ కూడా తెలుస్తున్నాయి. చాలామంది చెప్పుకోలేని పరిస్థితి. కాలేజీకి వెళ్ళే యువతకి వాట్సాప్ల్లో అమ్మాయిల ఫోటోలు పెట్టి కూడా వాళ్ళని ఆక్రమించుకునే పరిస్థితి. వాళ్ళ కళ్ళు అంతా ఒకేసారి ఆ యొక్క అమ్మాయిల మీదకి లాగేలాగా వీళ్ళు ఆఫర్లు పెట్టి కూడా కాలేజీలకు వెళ్ళడం కంటే ఇంట్లో నుంచి తల్లిదండ్రులు దాచుకునే డబ్బులు యువత దొంగతనం చేసి స్పా సెంటర్కి వెళ్ళే పరిస్థితి కనబడుతుంది. చాలామంది బయటికి చెప్పుకోలేకపోయినా తల్లిదండ్రులు అందరూ చాలా బాధపడుతున్నారు. ఇప్పటికైనా పోలీస్ అధికారులు దీనిపై చర్యలు తీసుకోవాలి. విశాఖపట్నం పోలీస్ కమిషనర్ ఏదైతే ఈ స్పా సెంటర్లపై ప్రత్యేక నిఘా పెట్టి ఎప్పుడో ఒకసారి కాదు, పున్నమ్మకి అమావాస్యకి చేసినగా ఇట్లాంటి తనిఖీలు కాదు, ప్రతిసారి తనిఖీలు చేయాలి. స్పా సెంటర్లో క్రాస్ మసాజ్లు అన్నీ కూడా బంద్ చేయాలంటూ కూడా విశాఖ ప్రజలు అయితే కోరుతున్నారు. కెమెరామ్యాన్ సోమూర్తో ప్రదీప్, విశాఖ నుంచి స్వతంత్ర.